వద్దని సెక్యూరిటీ సిబ్బందికి స్పీకర్ సూచించారు. దీంతో రాత్రి బస చేసేందుకు పార్లమెంట్ సిబ్బంది సకల సౌకర్యాలు కల్పించారు. ఇక ఎంపీలకు పార్లమెంట్ డాక్టర్లే వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్షకు స్పీకర్ అనుమతి ఇవ్వడంపై ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. 48 గంటల తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్ష పార్లమెంట్లోని గేట్ నంబర్ 1 దగ్గర జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎంపీ వివేక్, మంద జగన్నాథం, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ 5 మంది కూడా చూస్తున్నాం మనం. ఇక్కడ రాత్రి ఇక్కడే బస్ చేసేందుకు, దీక్షను కొనసాగించేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. స్పీకర్ మీరా కుమార్ ఆదేశాలతో సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వారికి ఇక్కడే ఉండేందుకు, దీక్షను కొనసాగించేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ చరిత్రలోనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంపీలు ఇట్లా దీక్ష చేయడం మొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పడం జరుగుతుంది. సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడే వాళ్ళు ఉండడం జరుగుతుంది. వారికి వైద్య పరీక్షలు కూడా కాసేపటి క్రితమే ఇక్కడికి వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇక్కడనే గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంపీ వివేక్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు మీ దీక్ష రాత్రి ఇక్కడే కొనసాగుతుంది. ఈ దీక్ష తర్వాత మీ అధిష్టానం నుంచి ఇప్పటికే ఒక స్పందన లేదు, దానిపై మీరేమంటారు? మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా దీక్షను కొనసాగిస్తున్నాము, ధర్నాను కొనసాగిస్తున్నాము. తప్పనిసరిగా ఈ విషయంలో సీరియస్ గా మా హైకమాండ్ కూడా ఆలోచన చేస్తుంది. సరే, మా దగ్గరికి వచ్చినారా, మాట్లాడలేదా కానీ మా అభిప్రాయం కానీ మా ప్రజల యొక్క ఆకాంక్ష కానీ, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేయడము, మా ప్రజల ఆకాంక్షను తెలియజేయడం అంటే హైకమాండ్ కూడా చాలా సీరియస్ గానే దీని మీద దృష్టి పెడుతుంది. తప్పనిసరిగా ఈ విషయంలో మాతో కూడా మాట్లాడుతుంది. వివేక్ గారు చెప్పండి, ఈ రోజు రాత్రి దీక్ష చేసేందుకు, రాత్రి పార్లమెంట్ లోనే ఉండేందుకు మీరు సిద్దమవుతున్నారు. చరిత్రలో ఎప్పుడు కూడా పార్లమెంట్ లో ఇలా జరగలేదు. మీ అధిష్టానం నుంచి మీకు సానుకూల నిర్ణయం వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ భవిష్యత్తు ఈ నిర్ణయం రాకపోతే ఈ బడ్జెట్ సమావేశంలో మీ కార్యాచరణ? ఇచ్చేది, తెచ్చేది, సాధించేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మేము అమలు చేయమని చెప్తున్నాము. డెఫినెట్లీ మా హైకమాండ్ అది గుర్తించి తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే మేము అడుగుతున్నాము, వాళ్ళు గుర్తిస్తున్నారు. వారికి ఒక వ్యతిరేకంగా ఫోర్స్ ఏదైతే ఉందో సమైకాంధ్ర నుంచి కేవలం కొందరే, మొన్న షిండే గారు 1 month లో నిర్ణయం తీసుకున్నారంటే 70 మంది వచ్చి ఇక్కడ ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. కానీ వాళ్ళందరూ మర్చిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాళ్ళందరూ గెలిచారు అదే సూచన ప్రకారంగా. ఇవన్నీ అవ్వేటప్పుడు డెఫినెట్లీ తెలంగాణ సాధనలో మేమందరం కట్టుబడి ఉంటాము, ముందుంటాము. ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము. డెఫినెట్లీ తెలంగాణ సాధించుకునే మేము ముందుకు వెళ్తాం. దీక్ష చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ చెప్పండి, మే నెలలోపు నిర్ణయం వస్తుంది అని ఆశపడేటువంటి ఆశాభావులు కాంగ్రెస్ లో ఉన్నారు. మరోవైపు మీరేమో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోపు మే 10 బిల్లు పెట్టాలని కోరుతున్నారు. ఇందులో ఎట్లున్నా ప్రజాస్వామ్యముల కనీసం నిరసన చెప్పే హక్కు కూడా రాష్ట్రంలో కలగనీయ పరిస్థితి లేదు. అధికార పార్టీ సభ్యులము ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే కూడా అరెస్ట్ చేసినటువంటి, చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది అన్నట్టున్నది మా పరిస్థితి. పార్లమెంట్ మెంబర్లం పార్లమెంట్లో దీక్ష చేస్తా ఉంటుంటే మీరు చూస్తా ఉన్నారు. కూలర్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు, పరుపులు వేస్తా ఉన్నారు, ఫ్యాన్లు తెచ్చి పెడతారు, దోమలు గుట్ట కూడా పెడతా ఉన్నారు. అక్కడ మా సహచర ఎంపీ బిడ్డ పెళ్లి ఉందంటే కూడా మొహమాటం లేకుండా జైలుకి పంపి, మేమేం దొంగలం కాదు, లోక్సభ సభ్యులం, అధికార పార్టీకి సంబంధించిన సభ్యులం. మా ప్రజల ఆకాంక్షకు పార్టీ ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేయమని అడుగుతుంటే ఇంతకంటే అన్యాయం లేదు. కనీసం డెమోక్రటిక్ సిస్టమ్లా ఎడ్యుకేషన్ చేయడానికి కూడా స్కోప్ ఇవ్వాల్సిన పరిస్థితిని ముందు రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 11 గంటల వరకు వీళ్ళ దీక్ష కొనసాగనుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఎంపీ మంద జగన్నాథం గారు ఉన్నారు. మంద గారు చెప్పండి, మీరు మీ అధిష్టానాన్ని కోరుకుంటున్న డిమాండ్ ఏంటి? మీ డిమాండ్ మీ అధిష్టానం ముందు రేపు పెట్టబోతున్నారు. ఈనాడు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తారని చెప్పేసి ఇవ్వకుండా మోసం చేస్తున్న ఒక దృక్పథంతో ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచన నుండి వాళ్ళని బయటకు తీసుకుని రావటానికి తెలంగాణ ఇచ్చేసి మనం మన యొక్క చిత్తశుద్ధిని ఈనాడు ప్రూవ్ చేసుకుందామని చెప్పి మా యొక్క ఈ యొక్క ఉద్యమం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టుల కారణంగానే తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో ఆలస్యం అవుతుంది. తమకు నమ్మకం ఉంది, దీక్ష తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక స్పష్టత వస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఆంధ్ర నేతలకు విజ్ఞప్తి, ఇక నుంచైనా అహంకారానికి వెళ్ళొద్దండి, విమర్శలు వద్దు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించండి అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ఇలియాస్తో సురేష్, 24 గంటలు, పార్లమెంట్ నుంచి న్యూఢిల్లీ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.